ఈ సర్పంచ్ గవర్నమెంట్ కి కరెంట్ అమ్మి సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బులతో వాళ్ళ ఊరిని డెవలప్ చేస్తున్నాడు. 1995 కంటే ముందు తమిళనాడులో ఉన్న ఈ ఊరిలో కరెంట్ ఉండేది కాదు. సరైన రోడ్లు కూడా ఉండేవి కావు. తాగడానికి కనీసం మంచి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉండేది. అప్పుడే 1996 లో షణ్ముఖం అనే ఈ వ్యక్తి ఆ ఊరికి సర్పంచ్ గా గెలిచాడు. అతను గెలిచిన వెంటనే గ్రీన్ హౌస్ స్కీమ్ కింద ఏకంగా 850 ఇళ్లని కట్టించాడు. ఆ తర్వాత వాళ్ళ ఊరికి మంచి రోడ్లు వేయించాడు. ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లై తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఎవరు కూడా ఆలోచించని విధంగా ఇతను ఆలోచించి ఒక ప్రైవేట్ బ్యాంక్ లో లోన్ తీసుకొని ఒక విండ్ మిల్ ని నిర్మించి వాటితో వచ్చిన కరెంటుని వాళ్ళ ఊరికి అందించాడు. వాళ్ళ ఊరికి వాడగా మిగిలిన కరెంటుని తమిళనాడు గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమ్మి సంవత్సరానికి ఏకంగా 20 లక్షలు సంపాదిస్తున్నారు. ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ వాళ్ళ ఊరి డెవలప్మెంట్స్ కోసం వాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, 1996 లో కేవలం ఒక సర్పంచ్ పోస్ట్ లో ఉన్న ఒక వ్యక్తి తన ఊరికి ఇంత చేసినప్పుడు ఇప్పుడున్న ఈ జనరేషన్ కి, ఈ టెక్నాలజీకి మన ఎమ్మెల్యే, సీఎం, పిఎం మన దేశానికి ఎంత చేయొచ్చు. సో ఓట్ ఫర్ ది రైట్ పర్సన్. మీ లైఫ్ లో ప్రేమ, పెళ్లి, డబ్బు, కుటుంబ సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే వాటికి ఫేమస్ సిద్ధాంతి గారు మీ పేరు పైన జ్యోతిష్యం చెప్పి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి.